దళిత ద్రోహులు, దళితులమని చెప్పుకొని దళితులకి ద్రోహం చేస్తున్నటువంటి దళిత ద్రోహులు ఎక్కువైపోయినరు అనేది గమనించాలి. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఈ యొక్క పైసలకు లొంగేవారు ఉంటారు అన్ని కులాల్లో ఉంటారు, కానీ దళితులలో మరీ ఎక్కువైపోయింది ఈ యొక్క వెనకటి నుంచి. ఎందుకో నాకు తెలీదు, అంటే నేను గమనించిన కాడికి ఏది మరి వెనకటి నుంచి సపరేషన్ చేయడం వల్లనో కారణం ఏదైనా సరే మిగతా కులాలతో పోలిస్తే దళిత నాయకులం అని చెప్పుకునేవారు అమ్ముడు పోతున్నారు, ఈజీగా అమ్ముడు పోతున్నారు అనే దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏది అంటే ఒక పెద్ద పెద్దోళ్ళు కూడా ఏది వాళ్ళ యొక్క సిద్ధాంతాలను మార్చుకుంటున్నారు. ఏది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్నదాకా తిట్టిండు, ఇలా మోడీని పొగుడుతున్నాడు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొన్నదాకా కేసీఆర్ను పొగిడిండు, ఇప్పుడు మళ్ళా తిట్టిండు, ఇప్పుడు పొగుడుతున్నాడు. సో ఆ క్రమంలో ఏది మందకృష్ణ మాదిగ గారు ఏది జాతీయ నాయకుడిని అని చెప్పుకుంటాడు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు నాకు 45-46 వచ్చేదాకా కూడా నేను 20 అంటే ఒక గత 20-30 ఏళ్ల నుంచి వర్గీకరణ కోసం కొట్లాడుతుండు. ఏ ప్రభుత్వంతో ఏమీ సాధించలేకపోయిండు. ఇది మందకృష్ణ మాదిగ. ఒకప్పుడు ఆయన మీటింగ్ పెడితే 4 వచ్చేటోళ్ళు, ఇవాళ అది కూడా వస్తలేరు. ఎందుకని? నిబద్ధత లేదు. ఈ చిల్లర పైసలు తీసుకొని నోర్ము ఆయన అంటే కులం పేరు చెప్పి ఆయన సంపాదించుకుంటుండు. అర్థమైందా? సో ఆ క్రమంలో దళిత సోదరులు సోదరీమణులు దయచేసి ఆలోచించండి. దళితుల బతుకులు ఎవరి కాలంలో ఇప్పుడు కర్ణాటకలో పోయి చెప్పిండు బీజేపీ కోటేమని. ఇప్పుడు తెలంగాణలో మీరు ఏ పార్టీలు ఉన్నా సరే బీజేపీ కోటేమని చెప్తుండు. ఎందుకు మందకృష్ణ మాదిగ గారు బీజేపీ వాడు ఏది దళితులకు ఏం చేసిండో చెప్పండి. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం, కొన్ని నేను ఇక చూపెట్టలేను ఆ వీడియోలు, కానీ అది ఎందుకంటే అది కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుల పరిస్థితి ఏందో మీరు చెప్పండి. ఇప్పటికీ గుర్రం ఎక్కకూడదు. ఎంతమంది దళితులను హింసిస్తున్నారో చెప్పండి. యూపీకి పోండి. సో అట్లాంటిది ఇన్ని రోజులు బీజేపీ ఆర్ఎస్ నడిపిస్తుంది. నరేంద్ర మోడీ నాడు బొమ్మ పెట్టిరు, ఆయన బనియా, ఆయన బీసీ కాదు. సో ఆయన అది మొత్తం నడిపిస్తుంది బీజేపీని కానీ ఆర్ఎస్ఎస్ని ఆర్య బ్రాహ్మణులు, ఉత్తర భారతదేశ్ తెల్ల ఆర్య బ్రాహ్మణులు. సో ఈ వర్ణ వ్యవస్థను పెట్టింది, ఊరికి దూరంగా పెట్టింది, చదువుకు దూరంగా పెట్టింది, గుళ్ళ ముందు రథాలని గుంజుమన్నది మొగళ్ళు అయితే. ఆడలు దళిత స్త్రీలు అయితేనేమో గుళ్ళల్లో దేవదాసిగా బట్టలిప్పి నాట్యం చేపించింది. ఎవడి కోరిక వచ్చినా నేర్చుకున్నది. దళితుని అన్ని రకాలుగా అన్నింటికి దూరం చేసింది ఎవడరాయ్యా? ఇప్పుడు అప్పుడు ఈ వివక్షను పెంచి పోషించింది ఎవడు? అదే బీజేపీ ఆర్ఎస్ ఆర్య బ్రాహ్మణుడు కదా. మళ్ళా వానికి ఓటేమని చెప్తున్నావు అంటే ఉరితాడు యూపీ లెక్క చేయమంటున్నావా? యూపీలో దళితులది ఏ పరిస్థితి ఉందో దేశమంతా అదే పరిస్థితి చేయమంటున్నావా? ఆలోచించండి మిత్రులారా. గట్ల తయారైనరు. ఇక మరి మేము దళితులకు ఉద్ధరణ కోసమే పుట్టినామని చెప్పి మళ్ళీ దళితులకు ద్రోహం చేస్తారు కదా. అంబేద్కర్ గారు ఇట్లా చేయలే కదా, బాబు జగజీవన్ రామ్ గారు ఇట్లా చేయలే కదా. ఆలోచించండి. సో ఆ క్రమంలో చూద్దాం ఏ పార్టీ ఎవరికి ఏం చేసిందో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా చూస్తుంది. కాంగ్రెస్లో ముఖ్య స్థానాల్లో దళితులే ఉన్నారు. ఓకే, అర్థమైందా? అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరు? మల్లికార్జున ఖర్గే, ఒక దళితుడు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు స్పీకర్ మీరా కుమార్ గారు కేంద్ర ప్రభుత్వంలో, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఒక దళితుడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ గారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, దళితులు. అర్థమైందా? తర్వాత ఇంకా అనేక నిర్ణయ స్థానాల్లో దళితులే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ కుమార్, ఒక దళితుడు. అదేవిధంగా గడ్డం వివేక్ గారు, వాళ్ళ నాయన గడ్డం జి వెంకటస్వామి గారు. ఇట్లా అనేక మంది యోధులకి అనేక అవకాశాలు దళితులు ఇవాళ తలెత్తుకొని తిరగలిగినంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే. ఓకే, ఆలోచించండి. ఇది బీజేపీ బీఆర్ఎస్ నియంత ఆర్య బ్రాహ్మణ పార్టీలు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అందరి కులాలను అన్ని మతాలను సమానంగా చూస్తుంది.
సో బీఎస్పీకి కుల రాజకీయం చేయకపోతే ఓట్లు రాలవు, బీజేపీకి మత రాజకీయం చేయకపోతే ఓట్లు రాలవు. సో దళిత ద్రోహులు చిల్లర బ్యాచ్ మందకృష్ణ మాదిగ ఆర్ఎస్ ప్రవీణుల మిత్రులారా, ఎవడురా ఇన్నాళ్ళు దళితుల్ని ఊరికి దూరంగా పెట్టి నేను రాసుకున్నా. సో దళితుల అభ్యున్నతి కోసం ఇతర పార్టీలు ఏం చేస్తాయి మిత్రులారా? మరీ ముఖ్యంగా బీజేపీ పార్టీ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, దళితుల కోసమే పుట్టిన బీఎస్పీ ఏం చేసింది, అదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చూద్దాం. సో చిల్లరకు అమ్ముడు పోయి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి బీజేపీ బీఆర్ఎస్ ని గెలిపించాలని ప్రయత్నం చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఓకే, ఎవరి నిబద్ధత ఏంటో ప్రజలకు వాస్తవాలు తెలవాలి. ఓకే, ఇది దళితులను ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీలో దళితుడు ముఖ్యమంత్రి అయిందా? ఒక బంగారు లక్ష్మణ్ అంటే ఆయన బీజేపీ పార్టీకి అధ్యక్షుడు అయితే దళితుని కింద ఎందుకు పనిచేయాలని ఒక ₹1,00,000 తెహల్కా కేసులు ఇరికిచ్చి ఆయన మానసిక క్షోభకు గురించి చనిపోయాడు బంగారు లక్ష్మణ్. అది బీజేపీలో దళితులకు ఉన్న పరిస్థితి. బీజేపీ రాష్ట్రాల్లో దళితుల పరిస్థితి అగమ్య గోచరం. ఓకే, దళితుల్ని జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుని చేసింది కాంగ్రెస్ పార్టీ. దళితుని రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ గా చేసింది కాంగ్రెస్ పార్టీ. అర్థమైందా? ఇవాళ ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి న్యాయశాఖ మంత్రి ఇచ్చి రాజ్యాంగ రచన బాధ్యత ఇవ్వడం వల్ల ఎన్నో రకాలుగా అందరికీ, అదేవిధంగా దళితులకి చాలా లబ్ధి చేకూరింది. దళితుని మొదటి న్యాయశాఖ మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. దళితులకు భూములు పంచిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. అర్థమైందా? ఇవాళ దళితులు పక్కా ఇల్లు కట్టుకొని పక్కా ఇళ్లలో ఉంటున్నారంటే కారణం కాంగ్రెస్ పార్టీ. దళితులు శరీరం నిండా బట్టలు వేసుకోగలుగుతున్నారు అంటే కారణం కాంగ్రెస్ పార్టీ. ఆలోచించండి మిత్రులారా దయచేసి. దళితుల అభ్యున్నతి కోసం సపరేట్ గా బడ్జెట్ లో సప్లాన్ నిధులు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తెచ్చి ఈ యొక్క దళితునికి మానసిక క్షోభకు గురి కాకుండా, అతను వివక్షకు గురి కాకుండా చేసే ప్రయత్నం చేసింది. లేకపోతే అదొక తిట్టు, ఆ కులం పేరు మీద ఒక తిట్టు నా చిన్నప్పుడు. దళితుల అభ్యున్నతి కోసం ఇతర పార్టీలు ఏం చేశాయి ఆలోచించండి మిత్రులారా. సో వివక్షను, అంటరానితనాన్ని నిర్మూలిద్దాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కన్న కలలు నెరవేరుద్దాం, జై భీమ్రావ్. ఆలోచించండి మిత్రులారా, జై భీమ్రావ్. ఓకే, సో ఆ క్రమంలో మందకృష్ణ మాదిగ ఏం మాట్లాడిండో చూద్దాం. ఓకే, చూద్దాం ఒక్క నిమిషం. ఇది మందకృష్ణ గారు, అట్లనే ఆర్ఎస్ ప్రవీణ్ గారు. ఫస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్, మందకృష్ణ చూద్దామా, ఆర్ఎస్ ప్రవీణ్ చూద్దాం. సో ఎట్లయినా ఒరిగేది ఏం లేదు కానీ ఫస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ చూద్దాం. మా పార్టీ అసోటిది కాదు, ఆత్మ గౌరవ పునాదుల మీద నిర్మించబడ్డదే బహుజన్ సమాజ్ పార్టీ. గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు నేను భారత రాష్ట్ర సమితిలో ఈరోజు చేరబోతున్నాను. ఆలోచించండి. ఓకే, సో ఇప్పుడు ఇన్ని రోజులు మరి ఎందుకు తిట్టినావు ఆర్ఎస్ ప్రవీణ్? ఆలోచించండి. నిబద్ధత లేదు. ఎంత ఇక మరి వీళ్ళు ఈ దళితులకు ఏం న్యాయం చేస్తారా? వీడి పైసలు తీసుకొని వీడు బాగుపడాడు తప్ప దళితుల పేరు చెప్పి. అంబేద్కర్ గారు అట్లా చేయలేదు. ఆలోచించండి. కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, ఏ పార్టీ కూడా కాదు, ఓటు పరంగా బీజేపీ చేయాలని కోరుతున్నాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి బీజేపీలో చేరమంటలేను, లేదా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి నేను బీజేపీలో చేరమంటలేను. మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి, కానీ ఓటు మాత్రం బీజేపీ చేయాలని నేను కోరుతున్నాను. అది మీకోసం కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం అనేసి నేను మర్చిపోతాను సైనంగా కోరుతున్నాను నేను. వాళ్ళని రాజీనామా చేసి వచ్చి బీజేపీకి ఏమంటలేను నేను, కానీ ఎక్కడున్నా జాతి బిడ్డల భవిష్యత్తు. ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటక రాజ్యంలో ఉండబడే మాదిగలు ఓటేసేటప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలని, షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగితేనే మాదిగ పిల్లలకు చదువుకునే అవకాశాలు వస్తాయని, మాదిగ పిల్లలకు జాబ్స్ ఉద్యోగాలు వస్తాయని, వర్గీకరణ జరగనంత కాలం మాదిగ బిడ్డలకు భవిష్యత్తు ఉండదని గ్రహించి వర్గీకరణ చేసే పార్టీగా బీజేపీని చూడాలని, కాంగ్రెస్ మనల్ని మోసం చేసిందని, మళ్ళా కాంగ్రెస్ అధికారం చూసి అది మోసం చేస్తుందని వింటారా మిత్రులారా? సో బీజేపీ పార్టీని వర్గీకరణ చేయంగా ఎవరు ఆపుతున్నారు? 10 ఏళ్ల నుంచి ఎవరు ఆపారు? కాంగ్రెస్ ఆపిందా? ఆలోచించండి కదా. సో వర్గీకరణ ఇప్పుడు బీసీ మొన్నది మహిళలకు రిజర్వేషన్ అన్నాడు 33%. వచ్చిందా?
వచ్చిందా? ఎప్పుడు వస్తుందో అది దానికి, ఎందుకంటే జనాభా లెక్కలకు లింక్ పెట్టిండు. ఆ జనాభా లెక్కలు చేయడు, 2021లో చేయాలి, చేస్తలేడు. సో ఇప్పుడు మహిళలకి 33% ఉందా? లేదు. బీజేపీ చేసేది జుమ్లా. మనకి మండల్ కమిషన్ ద్వారా రిజర్వేషన్ కోసం కొట్లాడుతుంటే అద్వానీ రథయాత్ర స్టార్ట్ చేసినోడు, ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఉంటే అందులో రిజర్వేషన్ అమలవుతుంది అని చెప్పి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను ఎత్తేసినోడు, 3% ఉన్నటువంటి బ్రాహ్మణులకి 10% రిజర్వేషన్ ఇచ్చినోడు ఈబీసీ కింద. వాడంట వర్గీకరణ చేస్తాడంట. ఎవడాపిండు? 10 ఏళ్ల నుంచి ఓడాపిండు. కర్ణాటక ఎన్నికలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఓడాపిండు. నువ్వు ఎప్పుడో అప్పుడు నువ్వు వద్దన్నా కానీ సిఏఏ తెచ్చినావు, వద్దన్నా కానీ రైతులకు నల్ల చట్టాలు తెచ్చినావు, ఇన్ని చట్టాలు చేసినవాడివి. ఇది 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 వర్గీకరణ ఎప్పుడో చేసేది ఉండే. చెయ్యడ్రా అయ్యా. మోడీకి అనవసరం. ఈడు పైసలు తీసుకొని ఏది మళ్ళీ బీజేపీ వస్తే ఎట్లుంటుంది అయ్యా? ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం మంచిగుందా? శూద్రుల బతుకులు బాగున్నాయా బీజేపీ వచ్చినాక? ఆర్యబాపన్ వాడి బీజేపీ వచ్చినాక అంటే నీ స్వార్థం కోసం, నీ ప్యాకేజీ కోసం జాతికి ద్రోహం చేస్తావా మందకృష్ణ? ఆలోచించండి మిత్రులారా. లాస్ట్ చదువుతాం మీ కామెంట్స్.